సంగారెడ్డి పట్టణంలోని రామ్ మందిర్ ఆలయంలో ప్రతి శనివారం ఆనవాయితీగా భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భజన కార్యక్రమానికి తరచూ హాజరవుతుంటారు. జగ్గారెడ్డికి చిన్ననాటి నుంచి భజన కార్యక్రమాలు అంటే ఎంతో ఆసక్తి ఉండేది. తబలా, డోలక్ లాంటి వాయిద్యాలను సైతం నేర్చుకున్నారు. ఎంతో అద్భుతంగా డోలక్, తబలా వాయిస్తుంటారు. వాయిద్యాలతో పాటు భజన కీర్తనలను సైతం ఆలపిస్తూ భక్తులతో మమేకమవుతుంటారు. దసరా, ఉగాది, శ్రీరామనవమి, అయ్యప్ప పడిపూజ కార్యక్రమంతో పాటు ఎక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినా జగ్గారెడ్డి డోలక్ వాయించడమే కాదు, డోలు వాయిస్తూ భజన కీర్తనలు ఆలపిస్తూ వస్తుంటారు. దైవ నామస్మరణలో భక్తులను తన్మయత్వానికి గురిచేసే ప్రక్రియ భజన ఒక్కటేనని జగ్గారెడ్డికి ఎంతో అపార నమ్మకం. అందుకోసమే పండుగల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో జగ్గారెడ్డి భజన కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 31న జగ్గారెడ్డి ఎంతో భక్తి విశ్వాసంతో అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తుంటారు. పడిపూజ సందర్భంగా ఉదయం, సాయంత్రం 2 పూటలు కూడా ప్రముఖ భజన బృందాలతో గీతాలాపన చేస్తుంటారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు భజనలో లీనమై తన్మయత్వం చెందుతున్నారు.